ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రేమలో ఓడిపోవడం అంటే జీవితంలో ఓడిపోవడం కాదు. కొన్నిసార్లు దేవుడు మన హృదయాన్ని ఎందుకు ముక్కలుగా బ్రేక్ చేస్తాడో తెలుసా? ఆ విరిగిపోయిన ముక్కల మధ్యలో నుండి తన వెలుగుని మనకు చూపించడానికి. లవ్ ఫెయిల్యూర్ అయిన బాధలో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, నా ప్రపంచమంతా ఆగిపోయింది, ఏం చేయాలో దిక్కుతోచడం లేదా అని. కానీ నిజానికి దేవుడు మీ జీవితంలో ఒక పాత అధ్యాయాన్ని ముగించి ఒక కొత్త అద్భుతమైన కథను రాయడం మొదలుపెట్టారు. దేవుడు ఆలస్యం చేస్తున్నారంటే ఆయన మీ ప్రార్థనను రిజెక్ట్ చేసినట్టు కాదు, ఇంకా బెటర్గా రీడిజైన్ చేస్తున్నట్లు. దేవుడిచ్చే తోడు కోసం వెయిట్ చేయడం అంటే బస్టాప్లో ఒక బస్సు కోసం వెయిట్ చేసినట్టు కాదు. అది ఒక విత్తనం నాటి అది చెట్టు అయ్యేదాకా ఎంత ఓపిగ్గా వెయిట్ చేయాలో అంత ఓపిగ్గా ఉండటం. ఆ ఎదురుచూపుల్లో ఒక ఎదుగుదల ఉంటుంది. మీరు ఒకవేళ బ్రేకప్ వల్ల బాధపడుతున్నట్లయితే, లేదా మీ పాస్ట్లో జరిగినటువంటి బ్రేకప్ స్టోరీని మిమ్మల్ని ఇప్పటికీ వేధిస్తున్నా, ఇది మీకోసమే. ప్రేమలో విఫలమయ్యాక తర్వాత చాలామంది తమ విలువను తామే ప్రశ్నించుకుంటారు. నేను ప్రేమకు అనర్హుడినా అని కుమిలిపోతారు. మీకు ఒక నిజం చెప్పనా? మీరు ఆ వ్యక్తిని మిస్ అవ్వడం లేదు. ఆ వ్యక్తితో ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉండేవారో ఆ వర్షన్ని మీరు మిస్ అవుతున్నారు. ఎందుకు ఇంత బాధగా ఉంటుందంటే, ప్రేమలో ఉన్నప్పుడు మన మెదడులో డోపామైన్ మరియు ఆక్సిటోసిన్ విడుదలవుతాయి. ఇది ఒక వ్యసనం లాంటిది. ఎందుకు అంత బాధగా ఉంటుందో తెలుసా? ప్రేమలో ఉన్నప్పుడు మన మెదడులో డోపామైన్ మరియు ఆక్సిటోసిన్ విడుదలవుతాయి. ఇది ఒక వ్యసనం లాంటిది. అందుకే బ్రేకప్ అనేది కేవలం మానసిక బాధ మాత్రమే కాదు, శరీరానికి ఆ అలవాటు తప్పినప్పుడు వచ్చే విత్డ్రాల్ సిమ్టమ్ లాంటిది. ఇది శారీరకమైన బాధ కూడా. యాక్చువల్గా మనము అపోహ పడుతూ ఉంటాము. ఎలా అంటే కాలమే మనం గాయాలను మాన్పుతుంది అని. నిజం ఏంటంటే కాలం గడిచినంత మాత్రాన గాయం మానదు. ఆ కాలాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారనేదే ముఖ్యం. మీరు గంటల తరబడి సోషల్ మీడియాలో వారి పాత ఫోటోలను చూస్తూ ఉంటే కాలం ఏం చేయలేదు. ఆ అలవాట్లు మిమ్మల్ని ఇంకా లోన్లీగా ఫీల్ అయ్యే విధంగా మారుస్తాయి. ఇంకొక అపోహ ఏంటంటే, నాకు క్లారిటీ కావాలి. మనం అనుకుంటాం వారు వచ్చి ఒక రీజన్ చెప్పాలి, ఆ చెప్పితేనే మనకు ప్రశాంతంగా ఉంటామని. కానీ నిజానికి వారికి ఎన్ని కారణాలు చెప్పినా మన మనసు అంగీకరించదు. అసలైన క్లోజర్ అంటే వారి సమాధానం కోసం ఎదురుచూడటం ఆపేసి మనం ప్రశాంతతను వెతుక్కోవాలి. ఇంకో అపోహ ఏంటంటే, వారు తిరిగి వస్తే బాగుంటుందని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, మీరు విడిపోయారంటే అక్కడ ఏదో ఒక పెద్ద సమస్య వచ్చినట్టే. వారు తిరిగి వచ్చినా ఆ పాత సమస్యలు మళ్ళీ వస్తాయి. ప్రస్తుతానికి ఉన్న బాధను భరించలేక మళ్ళీ ఆ పాత నరకంలోనికి వెళ్ళకండి. అలాగే మనం ఈ యొక్క బ్రేకప్ స్టోరీస్ నుండి కోలుకోవడానికి ఒక 5 మార్గాలు ఉన్నాయి. అవేంటంటే, ఊహల్లో బ్రతకడం మానేయండి. మంచి రోజులు మాత్రమే కాకుండా వారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో కూడా గుర్తు చేసుకోండి. వారు ఒకవేళ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నట్లయితే ఆ యొక్క యాప్స్ నుండి వాళ్ళని బ్లాక్ చేయండి. అదంతా డ్రామా కాదు, మీ ప్రశాంతత కోసం మీరు తీసుకునే జాగ్రత్త మాత్రమే. అలాగే మీ అవసరాలను గుర్తించండి. ఈ బంధం నా విలువ గురించి ఏం చెప్తుంది అని కాకోకుండా, నా అవసరాలు, నా నీడ్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి అని ఆలోచించండి. అలాగే కొత్త అలవాట్లు చేసుకోండి. ప్రేమలో విఫలమైన తర్వాత మీ యొక్క అలవాట్లను, దినచర్యను మార్చుకోండి. కొత్తగా వాకింగ్కి వెళ్ళడం, లేదా జిమ్ చేయడం, లేదా స్నేహితులతో గడపడం వంటి కొత్త పద్ధతులను, కొత్త అలవాట్లను మీరు మొదలుపెట్టండి. ప్రశ్నించే మనస్తత్వం మార్చుకోండి. ఎందుకు ఇది జరగలేదు అని కాకుండా ఆ యొక్క బంధాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించే క్రమంలో ఎలాంటి వ్యక్తిగా మారుతున్నాను అని అడగండి. ఒకరు మనల్ని వద్దనుకున్నప్పుడు అది ఎప్పటికీ సరైన బంధం కాదని తెలుసుకోండి. అలాగే బాధను ఒక ఉద్దేశంగా మార్చండి. ఒకసారి ఆలోచించండి, ఏదైనా మట్టి పాత్ర పగిలిపోతే దాన్ని బంగారంతో అతికిస్తారా? అప్పుడు అది పాతదానికి అంటే అందంగా కనిపిస్తుంది. మీ హృదయం కూడా అంతే. ఈ గాయాలే మిమ్మల్ని రేపు మరింత బలంగా మారుస్తాయి. కాబట్టి విరిగిన దాని గురించి ఆలోచించుకోకుండా జరగబోయే దాని గురించి ఆలోచించండి. అలాగే బైబిల్ ఏం చెప్తుందంటే,
హృదయము విరిగిన వారిని ఆయన స్వస్థపరచును, వారి గాయములు కట్టును. మనం ఒకసారి రూతు జీవితాన్ని చూస్తే ఆమె ఒక తీరని వేదనతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తన భర్తను కోల్పోయింది, తన కుటుంబాన్ని వదిలిపెట్టింది, పరాయి దేశంలో ఏ తోడు లేక ఒంటరైపోయింది. అప్పుడు రూతు కూడా అనుకొని ఉండవచ్చు, నా జీవితం ముగిసిపోయిందని. కానీ ఆ బ్రేకప్ ఆమె అందం కాదు, అది దేవుడు ఆమె కోసం సిద్ధం చేసిన ఒక గొప్ప మలుపు. ఆమె తన వేదనలో కుంగిపోకుండా దేవుని మీద నమ్మకంతో నిలబడింది. కాబట్టే దేవుడు ఆమెను బోయాజు అనే శ్రేష్టమైన వ్యక్తితో కలిపారు. చివరికి ఆమె యేసుక్రీస్తు వంశావళిలోనే చోటు సంపాదించుకుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మీ యొక్క లవ్ ఫెయిల్యూర్ అనేది మీ అంతం కాదు, అది మీ సిద్ధపాటు. మీరు ఎవరినైతే కోల్పోయి ఉన్నారో వారు మీ భవిష్యత్తుకు సరిపోరని దేవునికి తెలుసు. అందుకే దేవుడు మిమ్మల్ని వారి నుండి దూరం చేసి మీ యొక్క జీవితానికి సరైన అవకాశాన్ని, సరైన వ్యక్తిని తోడుగా ఇవ్వాలని మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. చివరిగా ఒక్క మాట, ఒక వ్యక్తిని మిస్ అవ్వడం అంటే వారే మీ జీవితం అని కాదు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది, కానీ మీ హృదయం ఇంకా ఆ నిజాన్ని ఒప్పుకోలేకపోతుంది. ఈ రోజు నుండి వారి మెసేజ్ల కోసం ఎదురుచూడటం ఆపేసి, వారిని ఫాలో చేయడం ఆపేసి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. గట్టిగా శ్వాస తీసుకోండి, గతాన్ని వదిలేయండి, ప్రస్తుతాన్ని స్వీకరించండి. దేవునితో ఎక్కువ సమయం గడపండి. మీరు ఒంటరిగా లేరు, దేవుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వారి కోసం కన్నీళ్లు పెట్టుకోవడం ఆపేయి. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు నీ పక్కన ఉండగా నీ దగ్గర లేనిది ఏది నీకు అవసరమైనది కాదు. ప్రేమ ప్రతిదీ మారుస్తుంది. కాబట్టి పాజిటివ్గా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.